జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైన జగన్నాథుని రథోత్సవం. దేవాది దేవుణ్ణి దర్శించుకుంటున్న భక్త జనం. సూపర్ ఏసీబీసీ ఎనర్జీ కన్సర్వేషన్ భవనాన్ని ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఆంధ్రులకు విద్యుత్ కష్టాలు తీర్చడమే లక్ష్యమని వెల్లడి. కాంగ్రెస్ క్రూరత్వానికి ఎమర్జెన్సీ రోజులే ఉదాహరణ. విలేకరుల సమావేశంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆరోపణ. విశాఖ గాదిరాజు ప్యాలెస్ లో అత్యాధునిక పరిజ్ఞానాన్ని పరిచయం చేస్తూ ఏర్పాటు చేసిన కనెక్ట్ ఏపీ 2025 డిజిటల్ ఎక్స్పో అట్టహాసంగా ప్రారంభమైంది. ఎక్స్పో ప్రారంభోత్సవానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. నిర్వాహకులు, కమిటీ సభ్యులు ఆయన్ను పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ భరత్ రిబ్బన్ కట్ చేసి ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాంకేతికత అత్యంత ముఖ్యమని, భారీ ముఖ్యంగా కేబుల్ టీవీ రంగంలో దీని ప్రాధాన్యత మరింత ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాటు చేసిన ఎక్స్పో తప్పకుండా విజయవంతం అవుతుందని అన్నారు. కేబుల్ టీవీ ఆపరేటర్లు అలాగే ఇతర సాంకేతిక రంగాలకు చెందిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గవర్నమెంట్కి ఈ కేబుల్ వ్యవస్థలో ఇన్ని వేల మంది ఆపరేటర్లు ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది వీళ్ళ కింద ఉన్న స్టాఫ్ లేదా వాళ్ళ కుటుంబాలు దీని మీద ఆధారపడి బతుకుతూ ఉన్న వాతావరణం ఉంది. వీళ్ళకి నైతికంగా సపోర్టు, ఒక గుర్తింపు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందేలాగా సందర్భం వచ్చినప్పుడు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని ఎంపీ గారిని కూడా కోరుతున్నామండి. మనం ఇవాళ రేపు ఎల్లుండిలో కూడా చాలా టెక్నికల్ సెమినార్స్ ఉన్నాయి. డ్రోన్స్ మీద కానివ్వండి, సీసీటీవీ మీద కానివ్వండి, ఇతరత్ర ఇప్పుడు మనం ఎంఐబి రిజిస్ట్రేషన్స్ కూడా ఇక్కడ పెట్టాము. అలాగే ఇండియన్ పోస్టల్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఐపీపీబీ వాళ్ళు కూడా ఇక్కడ స్పాట్లో మీకు గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్సు ఇవన్నీ కూడా ఇమ్మీడియట్లీ ఇక్కడే చేస్తారు. సో ప్రతి ఒక్క ఆపరేటర్లు ఎక్స్పోలో ఎగ్జిబిటర్స్ పెట్టిన స్పెషల్ ఆఫర్స్, డిస్కౌంట్ సేల్స్ అన్నింటినీ కూడా యూటిలైజ్ చేసుకుంటూ, అలాగే సర్వీసెస్ కూడా ఏదైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు లేకపోతే మనం ఇక్కడ పెట్టిన మిగతా సర్వీసెస్ అన్నింటినీ కూడా అవైల్ చేసుకోవాలని వాళ్ళకి చెప్తా ఉన్నాం. 5G 6G ఇప్పుడు ఫెయిలియర్ ఏంటి అంటే వాళ్ళ టవర్స్, వాళ్ళ ఫైబర్ నెట్వర్క్ ఇంకా స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల చాలా ఏరియాస్లో సిగ్నల్ సరిగ్గా లేదు. అందుకే ఇంకా వాళ్ళు ఈ వైర్డ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇంటికి తీసుకోవడం అనేది ఇవాళ జరుగుతుంది. రాబోయే 5 సంవత్సరాల్లో టవర్ పెనిట్రేషన్ విపరీతంగా పెరిగిపోతుంది. 5G టెక్నాలజీ కూడా వస్తుంది. అది వచ్చిన తర్వాత ఇంకా వైర్డ్ ఇంటర్నెట్ మీద ఆధారమే సమాజంలో తగ్గిపోవచ్చు. దానికి అందరూ ప్రిపేర్ అవ్వాలి. ఇంకోటి, ఇప్పుడు నాకు అసలు ఇట్లాంటి ఒక ఆర్గనైజేషన్ ఓటీటీ ప్లే ఆర్వీఆర్ అనేది నాకు అసలు ఉందని కూడా తెలీదు. కానీ నేను కూడా ఇప్పుడు కస్టమర్ అవ్వబోతున్నాను త్వరలో. ఎందుకంటే నాకు గతంలో ఒక సినిమా చూడాలి అంటే అది ఏ ఓటీటీలో దొరుకుతుందో వెళ్ళి ఎతికి ఒక దానికి వెళ్ళి అది లేదని ఇంకో దానికి వెళ్ళి టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళ దానికి వెళ్తే సినిమా పేరు కొడితే 32 యాప్స్లో ఎక్కడున్నా సరే నాకు వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా సరే మనం ఏంటంటే కొత్తగా ఆలోచించాలి. కన్జ్యూమర్కి టైం ఎట్లా తగ్గింది, ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఓపిక నశించింది. ముందు అందరూ కాయగూరలు కొనడానికి దగ్గరున్న సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కునేవాళ్ళు, లేకపోతే పక్కన ఎవరైనా కాయగూరలు అమ్మే రైతు బజార్ ఉంటే అక్కడికి వెళ్తారు. ఇప్పుడు అన్నీ ఈ జెప్టో, ఇన్స్టాకార్ట్ అని 10 నిమిషాల్లో వాళ్ళే ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు. అది సిటీస్లో బాగా పెరిగింది, గ్రామాల్లో ఇంకా కొంచెం తక్కువ. కానీ రాబోయే కాలంలో గ్రామాల్లో కూడా డెలివరీ చేసేస్తారు. ఇప్పుడు డ్రోన్స్ ఉదాహరణగా చెప్పారు. ఇంకా మనుషులు కూడా అవసరంలా, కొన్ని రోజుల తర్వాత ఆ డ్రోనే వెళ్ళి కాయగూరలు తీసుకుని వచ్చి మీ ఇంట్లో పడేస్తుంది. అది ఆల్రెడీ అమెరికాలో అది చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే డ్రోన్లు ఇంకా పెరగలేదు, కొంచెం ఇంకా ఖర్చు అయింది కాబట్టి అది మనం వెళ్ళి కొనుక్కోవడం. సో మీరందరూ ఎట్లా ఆలోచించాలంటే మనుషులందరికీ టైం చాలా కలిసి వచ్చే సమయం వస్తుంది. ముందు మీరు 3 గంటలు చేసే పని ఇప్పుడు 5 నిమిషాల్లో అయిపోతుంది.
మరి మిగతా 2 గంటలు 55 నిమిషాలతో ఏం చేయాలి వాళ్ళు? దానికి మీరు ఆలోచిస్తే మీరు సక్సెస్ అవుతారు. దేశ ప్రజలు ఎన్నటికీ మరువని చీకటి దినం ఇందిరాగాంధీ అమలు చేసిన ఎమర్జెన్సీ అని ఎంపీ యువమోర్చా జాతీయ అధ్యక్షులు తేజస్వి సూర్య అన్నారు. నేడు పోర్టు స్టేడియం ఆవరణలో 50 సంవత్సరాల ఎమర్జెన్సీ పాలనపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిరంకుశత్వ పాలనకు నాంది పలికిన కాంగ్రెస్ పార్టీ తన స్వభావాన్ని ఎమర్జెన్సీ అమలు వేళ చూపిందని అన్నారు. అత్యంత దుర్మార్గంగా అలనాటి ప్రధాని ఇందిరాగాంధీ వ్యవహరించిన తీరు కారణంగా ఎంతో మంది పౌరులు జైలు పాలయ్యారని గుర్తు చేశారు. అప్పటి పార్లమెంట్లో భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా సామాజిక హక్కులను కాలరాశారని, మీడియా స్వేచ్ఛని నిర్బంధించి చట్టాలను చుట్టాలుగా మలుచుకున్న కాలం ఎమర్జెన్సీ అని అన్నారు. అలాంటి రోజులకు చరమగీతం పాడేందుకు బీజేపీ తన దేశభక్తిని, ప్రజలపై ఉన్న గౌరవాన్ని చూపుతూ నేడు దేశంలోనే అత్యున్నత స్థాయికి వచ్చిందని అన్నారు. Of the draconian emergency on the country by the then Congress government and the then Prime Minister of India, Indira Gandhi. The objective was to convert India from a vibrant democracy that it is to a family-led dictatorship. The principal motivation behind the imposition of the emergency was not any lofty need or national security imperative, but it was only and only to protect the political interest of Indira Gandhi and the Congress party. India is not only the world's largest democracy, but we are also one of the world's oldest democracies. In a way, we are the mother of democracy. भारत लोकतंत्र की जननी भी है. If you go back to the time of the Vedas, go back to even the time of great kings in India, there used to be a culture of debate, discussion, and selecting even the best among the ones who were in the king's family. Various types and various degrees of democracy was seen in practice in India. And it was this natural impulse to be democratic that finally pushed Indira Gandhi's exigency, Indira Gandhi's imposition of emergency. Dictatorship was removed and democracy was finally restored. Emergency was used to primarily attack 3 very important institutions of the country. The first attack was on the parliament itself, which is why today, as a symbolic mark of showing what India was saved from and to create awareness among the young people of India, the present generation, we are organizing more than 150 mock parliaments all over India, because Indira Gandhi tried to strangle, tried to curtail parliament. And we are organizing mock parliaments and making young people debate and participate and discuss to strengthen parliament. The first attack was on parliament. How? The constitution of India was fundamentally attacked and altered without holding any debate or discussion in the parliament. Including the preamble of the constitution was mutilated. The word socialist and secular, which was not part of the original constitution of India that Baba Saheb Ambedkar drafted, these 2 words were inserted. Fundamental rights, which is considered the soul of the constitution, fundamental rights were suspended.
విశాఖలో జగన్నాథుని రథచక్రాలు కదిలాయి. బలభద్ర, సుభద్రల సహిత జగన్నాథ స్వామి రథోత్సవం సందర్భంగా నేడు ప్రపంచవ్యాప్తంగా రథోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో విశాఖ పాతనగరం నుంచి చౌట్రీ వరకు సాగే రథయాత్రకు దేవతామూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి రథాలపై ఆసనింపచేశారు. దేదీప్యమానంగా కానవచ్చిన జగన్నాథ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని పైడవాడ అగ్రహారంలో ప్రభుత్వ గృహ నిర్మాణ లేఅవుట్లను మంత్రి కొలుసు పార్థసారథి, స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ సహా సంబంధిత అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణంలో ఉన్న సమస్యలను స్థానిక ఎమ్మెల్యేని, లబ్ధిదారులను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. ఇక్కడ నివాసయోగ్యంగా ఉండడానికి, కనీస అవసరాలను తీర్చడానికి ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ప్రతి పేదవానికి సొంత ఇల్లు అందించాలనేదే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయమై చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక సాయం కన్నా ఇప్పుడు లబ్ధిదారులకు అధిక రాయితీలు ఇవ్వాలని నిశ్చయించుకున్నామన్నారు. అదేవిధంగా రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, కరెంటు వంటి మౌలిక వసతులతో ఎంతో సౌకర్యవంతంగా గృహాలను నిర్మిస్తామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణాల విషయంలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ ఎంక్వైరీ వేయడం జరిగిందన్నారు. త్వరలోనే జర్నలిస్టులకు అక్రిడేషన్ మంజూరు చేసి వారికి కూడా ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తామన్నారు. ఎంతో విలువైన భూములు ఏదో వాళ్ళ బాగా పనిచేసాం, బాగా హౌసింగ్ ఇచ్చాం అని అనిపించుకోవడం కోసం గత ప్రభుత్వం హడావిడిగా చాలించాలనే విధంగా ఒక సెంటి ఇల్లు ఇచ్చి వాళ్ళ పేరు పెట్టుకుని ఇప్పుడు మీరు ఏదైతే ఇంకా మీకు ఇప్పుడు కంప్లైంట్ చెప్తే మనం పూర్తి చేయాలన్న దృక్పథంతో మీరు వచ్చారు. మీకు కంప్లైంట్ చెప్తే ఆక్వర్డ్గా ఉంటుంది, కానీ ఇంకా కొన్ని ఏరియాలో డౌన్కి వెళ్తే పెద్ద పెద్ద రాళ్ళు, బండలు, గోతులు, అది ఏ విధంగానూ కూడా చదువు చేయకుండా, లెవెల్ చేయకుండా, లెవెల్స్ మెయింటైన్ చేయకుండా ఏదో ఎలక్షన్కి వెళ్లే ముందు ఏదో ఇంతమందికి ఇచ్చేసాం, ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి ఇచ్చామని చెప్పుకోవాలన్న ఒక ఆ తాపత్రయంతో ఒక ఎలక్షన్ స్టంట్గా ఈ హౌసింగ్ స్కీమ్ నడిచిందన్న. మరి మీరు వచ్చిన తర్వాత జరిగిన తప్పుల ఎంక్వైరీ, మీకు అవతల పక్కన లబ్ధిదారులకి, భూమి మీద ఉన్న వాళ్ళకి కూడా ప్లాట్లేసి ఇచ్చింది. 53,000 మంది పైగా ఈ నియోజకవర్గంలో ఈ హౌసింగ్ స్కీమ్ నడిచింది. దాంట్లో అప్పటి సర్పంచులు కానీ, అప్పటి ఎమ్మెల్యే స్థాయి కానీ, ఆ పై స్థాయి కానీ ఎంతమంది లబ్ధిదారులు వాళ్ళ పేర్లు పెట్టుకున్నారో, ఎంతమంది ఇక్కడ ల్యాండ్ ఎకరాకి ఎంత అని ఇక్కడ ల్యాండ్ వాల్యూస్ని బట్టి రేటు ఫిక్స్ చేస్తే పక్కన ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉన్న సర్వే నెంబరు రేట్ ఇక్కడ వేసి ఓ 10 ఎకరానికి 15 లక్షలు క్వశ్చన్ పెట్టుకుని వేల ఎకరాల ద్వారా 100 కోట్ల ద్వారా అవినీతి చేశారన్న. ముఖ్యమంత్రి గారితో కూడా ఐఎన్పిఆర్ శాఖ రివ్యూలో ఈ విషయాన్ని తీసుకెళ్తాం జరిగింది వారి దృష్టికి. తప్పుకోకుండా వారికి ఇల్లు కేటాయించారనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉన్నది. త్వరలో నిన్ననే మన డిపార్ట్మెంట్ రివ్యూలో కూడా నేను కూడా స్పష్టంగా ఆదేశాలు సూచనలు చేయడం జరిగింది. ప్రపోజల్స్ తయారు చేయమని, ముందు అక్రెడిషన్ పాలసీ ఏదైతే ఉందో అది అప్రూవ్ చేసేసి తర్వాత ఇళ్ల స్థలాలు, ఇన్సూరెన్స్లు వీటన్నిటి మీద కూడా ఆలోచించేస్తాం. విశాఖ సాగర్ నగర్లో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో 14 కోట్ల వ్యయంతో నిర్మించిన సూపర్ ఈసీబీసీ ఎనర్జీ కన్సర్వేషన్ భవనాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేడు ప్రారంభించారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అందజేసిన 5 కోట్ల రూపాయల నిధులతో కలిసి ఎనర్జీ కన్సర్వేషన్ భవన నిబంధనల మేరకు విద్యుత్ ని ఆదా చేసేలా నిర్మాణం చేపట్టిన తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థను ఆయన అభినందించారు. ప్రారంభోత్సవం అనంతరం ఆయన మాట్లాడుతూ 50 మెగావాట్స్తో సోలార్ కూడిన పద్ధతిలో భవన నిర్మాణం చేయడం జరిగిందని, దేశవ్యాప్తంగా ఇక్కడి నుంచే సేవలు ఉపయోగపడే విధంగా కృషి చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలో 10,000 నూతన కనెక్షన్లు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు పగటి వేళ సోలార్ ద్వారా 9 గంటల విద్యుత్ ఇచ్చే విధంగా ప్రణాళికలు వేస్తున్నామన్నారు. అన్ని గిరిజన ప్రాంతాల్లో 120 కోట్లతో విద్యుత్ అందించడమే లక్ష్యంగా యూనిట్ ఛార్జీలు పెంచకుండా
రానున్న రోజుల్లో తగ్గించే దిశగా సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఆయనతో పాటుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, శాసన మండలి సభ్యులు వేపాడ చిరంజీవిరావు, మాజీ ఎమ్మెల్సీ దువ్వరపు రామారావు, ఈపీడీసీఎల్ సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే మిగతా చోట్ల 10%, 14%, 20% కూడా లాసెస్ ఉంటే ఇక్కడ కేవలం 2%, 3%, 4% లాసెస్తో ఉండి, అందుకని ఎప్పుడు కూడా ఆయన ఏ రివ్యూ మీటింగ్లో ఉన్నా కూడా పవర్ గురించి వస్తే ఈపీడీసీ గురించి మెన్షన్ చేస్తూ ఉంటారు. పెంచిన జీతాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ మంచినీటి విభాగం అవుట్సోర్సింగ్ కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. గాజువాక కార్యాలయం ఎదుట నిరసన చేపట్టిన కార్మికులు మాట్లాడుతూ కార్మికులకు వేతనాలు పెంచుతూ బిల్లును జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానం చేసిందని, మరలా ఎవరికీ తెలియకుండా ఆ బిల్లును రద్దు చేశారని తెలిపారు. అధికారులు ఇచ్చిన హామీని మరిచి పాత వేతనాల దిశగా వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సమస్యలను పరిష్కరించని ఎడల రాబోయే రోజుల్లో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గాజువాక మంచినీటి విభాగ కార్మికులు పాల్గొన్నారు. నిన్న నైట్ 12 గంటల నుంచి మేము సమ్మెలోకి దిగడం జరిగింది. విశాఖపట్నం మొత్తం వాటర్ సప్లై అనేది బంద్ చేయడం జరిగింది. ఎవరికి కూడా విశాఖపట్నం అనేది వాటర్ లేకుండా ఉండడం వల్ల ఈ రోజు అధికారులు కూడా మమ్మల్ని పిలిచి చర్చించడం జరిగింది. సగం మంది కొంత వాటర్ ఇవ్వండి, కొంతమంది మాకు వాటర్ ఇవ్వండి అని స్ట్రైక్లో ఉండండి అన్నారు. అయినా సరే మేము అందరం కలిసికట్టుగా ఉండడం వల్ల ఏమీ లేదు. మేము స్ట్రైక్ మటుకు అక్కడి నుంచి మాకు ఎటువంటి మాకు స్పందన వస్తున్నా మేము స్ట్రైక్ ఇస్తాం, లేదంటే మటుకు మేము టెంట్ వేసి నిరోధక సమ్మెలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. విశాఖ ఉక్కు కర్మాగారంలో 3వ బ్లాస్ట్ ఫర్నేస్ ను ఉక్కు శాఖ జాయింట్ సెక్రటరీ దయానిదాన్ పాండే, ఇన్ఛార్జ్ చైర్మన్ ఏకే సక్సేనా పునఃప్రారంభించారు. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ ను ప్రారంభించడం వల్ల ఇప్పుడున్న 2 బ్లాస్ట్ ఫర్నేస్లతో కలిపి రోజుకు 21,000 టన్నుల హాట్ మెటల్ అంటే పిగ్ ఐరన్ ఉత్పత్తి జరుగుతోందని యూనియన్ నాయకులు తెలిపారు. ఇప్పటికే మార్చి నుంచి మే నెల వరకు ప్రధాన వ్యాపార కార్యకలాపాల నుండి సంపాదించే లాభంతో పాటు ఇప్పటి నుంచి నికర లాభాలు వస్తాయని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 3 బ్లాస్ట్ ఫర్నేస్లు ఉండగా గతంలో 2 బ్లాస్ట్ ఫర్నేస్ మూసేశారు. మళ్ళీ రెండోది స్టార్ట్ చేసి గత 5 నెలల నుంచి కూడా 6 నెలల నుంచి జనవరి నుంచి 2 బ్లాస్ట్ ఫర్నేస్ రన్ అవుతున్నాయి. పూర్తి స్థాయిలో ఉత్పత్తి 14,000 యావరేజ్ 2 బ్లాస్ట్ ఫర్నేస్లు కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. అయితే 3వ బ్లాస్ట్ ఫర్నేస్ కూడా అది మూసేసి కూడా 2 ఇయర్స్ అవుతుంది. మరి ఈరోజు స్టీల్ జాయింట్ సెక్రటరీ గారు దయానిధి పాండే గారు వచ్చి లైటప్ చేశారు బ్లాస్ట్ ఫర్నేస్ 3 12:30కి. ఇప్పుడైనా స్టీల్ ప్లాంట్ మంచి రోజులు వస్తాయని అనుకుంటున్నాం. అయితే ఇంకా కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం కలిపి చేసిన ఈ చర్యల వల్ల కంపెనీ అయితే లాభాలు వస్తాయి అనుకోవట్లేదు. ఎందుకంటే రా మెటీరియల్ కావాలి ఇంపార్టెంట్గా. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ 3కి రా మెటీరియల్ కూడా ఎన్ఎండిసి నుంచి వస్తే ఎన్ఎండిసి నుంచి మంచి క్వాలిటీది తక్కువ రేటుకి వస్తుంది గవర్నమెంట్ కంపెనీ నుంచి. మినిస్ట్రీ ఆఫ్ స్టీల్లో ఉన్న ఈ ఎన్ఎండిసి నుంచి రా మెటీరియల్ తీసుకురాలేకపోతున్నారు ఈ మినిస్ట్రీ వాళ్ళు. ఈ బ్లాస్ట్ ఫర్నేస్ 3 నడపడానికి పెల్లెట్స్ కొంటున్నారు. దానివల్ల టన్నుకి 2,000, 3,000 ఎక్స్ట్రా పెట్టి పెల్లెట్స్ కొని ఈ యొక్క లైటప్ చేశారు. దానివల్ల లాభాలు అయితే రావు. కానీ బ్లాస్ట్ ఫర్నేస్ పూర్తి ఉత్పత్తిలో రన్ అయితే 3 బ్లాస్ట్ రన్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ తగ్గి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక పక్క బ్లాస్ట్ ఫర్నేస్ స్టార్ట్ అవుతుండగా మ్యాన్ పవర్ చాలా అవసరం ఉంది. ఉన్న మ్యాన్ పవర్ని మొన్న విఆర్ఎస్ పంపించారు 200 మందిని. అలాగే మళ్ళీ ఇప్పుడు కొత్తగా విఆర్ఎస్కి స్కీమ్కి మళ్ళీ అనౌన్స్ చేశారు, ఇంకా 600 మంది పంపించేస్తున్నారు. అది కాకుండా మరీ దౌర్జన్యంగా దుర్మార్గంగా అక్రమంగా 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. అది అన్యాయం. ఇది ఈ స్టీల్ ప్లాంట్ 7.3 ఉత్పత్తి చేయాలి అంటే ఖచ్చితంగా అట్లీస్ట్ పర్మనెంట్ కార్మికులు తగ్గిపోయారు. 20,000 నుంచి 10,000 మందికి వచ్చేసారు. కనీసం కాంట్రాక్ట్ కార్మికులైనా ఉంటే వాళ్ళతోటి 7.3 మిలియన్ తీయటానికి మరి అవకాశం ఉంటుంది. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలోని నీలానగరం వాటర్ హెడ్ ఛానల్ వద్ద పూడికతీత పనులకు ఎట్టకేలకు వైసీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ భూమి పూజ చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా చుట్టుపక్కల గ్రామాల రైతుల కోరిక మేరకు పాలవలస కుటుంబ సభ్యులు ఇక్కడ భూమి పూజ చేయడం ఆనవాయితీగా వస్తున్న తరుణంలో కూటమి ప్రభుత్వం అధికారంతో పనులను అడ్డుకునేందుకు పోలీస్ బలగాలను ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు.
వాటర్ హెడ్ ఛానల్ పరిధిలోని 6 గ్రామాల రైతులతో మీటింగ్ నిర్వహించి ఆ పనికి సరిపడా వ్యక్తిని ఎన్నుకోవడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయమని, దాన్ని పాటించకుండా కూటమి నేతలు ఏకపక్షంగా వ్యవహరించారని ఎమ్మెల్సీ విక్రాంతి తెలిపారు. వీరఘట్టం మండలం వెంకట్రావు చెరువు నుంచి పాలమిట్ట ఛానల్ ద్వారా బిటివాడ, మొట్ట వెంకటాపురం, పనస నందివాడ, కుమ్మరిగుంట, నీలానగరం, తలవరం తదితర గ్రామాలకు ఈ వాటర్ హెడ్ ఛానల్ ద్వారా సాగునీరు అందుతుందని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం బెజ్జి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఎదుట నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. పాఠశాలను నేషనలైజేషన్లో భాగంగా తలవరం పాఠశాలలో కలిపేయడంతో గ్రామస్తులు విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో నిరసనకు దిగారు. తమ ఊరి పాఠశాలల్లో 20 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో పాఠశాలలో విలీనం చేయడాన్ని ఖండిస్తున్నామని ఆందోళన చేపట్టారు. విద్యార్థులను వేరే ఊరు పంపించే ఆలోచన లేదని తెలుపుతూ విషయాన్ని ఇప్పటికే ఎంఈఓ, జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించామన్నారు. విద్యాశాఖ యంత్రాంగం చొరవ తీసుకుని పాఠశాలను గ్రామంలో కొనసాగించాలని డిమాండ్ వ్యక్తం చేశారు. విలేజ్లో స్కూలు తలవారం మండలంగా మార్చడం అనేది అంటున్నారు. అదిగాక ఇక్కడ నుండి మాకు బెజ్జి నుండి తలవారం స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు వెళ్ళరు. అదిగాక మా ఊర్లో మా స్కూల్ ఉండాలని గ్రామ పెద్దలు అందరూ నా దగ్గరికి రావడం జరిగింది. నేను ఎంఈఓకి కూడా ఒక వినతి పత్రం ఇచ్చాము, అలాగే కలెక్టర్కి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదే మా ఊరు మా ఊర్లో మా బడి మా ఊర్లో ఉండాలని ఈ గ్రామస్తులందరూ నా దగ్గరికి వచ్చారు. వచ్చిన విధంగా మా మీడియా మిత్రులకి కూడా చెప్తున్నాను. అదేవిధంగా తలవరము వీరఘట్ట మండలము తలవరం స్కూలు, అది మాది పాలకొండ మండలము బెజ్జి పంచాయతీ పాలకొండ మండలంలో ఉంది. కావున ఈ ట్రాఫిక్లో చెరుకు ట్రాక్టర్లు, ఈ పశువులు, ఈ గొర్రెలు, అలాగే నందివాడ వారికి ఆటోలు ఇవే లేని వల్ల ఆ పిల్లలు కూడా వెళ్ళడం ఇబ్బందిగా ఉంటుంది. తమ ఆకలి కేకలను ప్రభుత్వం అవగతం చేసుకోవాలని కోరుతూ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు సహకారంతో నేడు యూజీడీ సిబ్బంది అప్పుగర్ ప్లాంట్ ఎదుట నిరసన చేపట్టారు. నిరసనను ఉద్దేశించి జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు టి నోకరాజు మాట్లాడుతూ 2 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికుల కుటుంబాలు నానా అవస్థలకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో భార్య పిల్లలతో బతకడం కష్టమవుతుందని, ఈ నెలలో స్కూల్ ప్రారంభం కావడంతో పిల్లలు స్కూల్ ఫీజులు కట్టలేక, పుస్తకాలు కొనలేక అవస్థలు పడుతున్నామని అన్నారు. యూజీడీ పారిశుధ్య కార్మికులకు తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని, అబ్కాస్లో ఎంప్లాయీస్ అనే పదం ఉండడం వల్ల కార్మికుల రేషన్ కార్డులో పేరు మార్పులతో పాటు తల్లిదండ్రుల పెన్షన్లు కూడా ఆపివేస్తున్నారని తెలిపారు. తమకొచ్చే అరకొర జీతాలతో కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. వెంటనే బకాయి జీతాలు చెల్లించి ప్రభుత్వ పథకాలు వర్తింపచేయడం గానీ, పర్మనెంట్ చేయడం గానీ చేయాలని డిమాండ్ చేశారు. అలాంటిది తల్లికి వందనం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేసింది. విడుదల చేసినా సరే ఎంప్లాయ్ అనే పదం ఉండడం వల్ల ఈ కార్మికులు ఎవరు కూడా సంక్షేమ పథకాలు అనేది అమలు కాలేదు. కుడి చేయి వెనక ఎడం చేయి వెనక కూడా పెట్టి మలినాలన్నీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్ని కూడా క్లీన్ చేస్తూ ఉంటారు. మరి ఈ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే ఎలా బతకాలని చెప్పని అడుగుతూ ఉన్నాము. మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జీవి రమణ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారం లాంటి జీవితాలను మాదక ద్రవ్యాలకు బానిసలై పాడు చేసుకుంటున్నారని, ముఖ్యంగా యువత అందుకు దూరంగా ఉండాలని కోరారు. డ్రగ్స్ ని నిర్మూలించడానికి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. డ్రగ్స్ వద్దు, జీవితమే ముద్దు అనే నినాదంతో యువతను చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, దీనిపై పోలీసు యంత్రాంగం ఓ లక్ష్యం పెట్టుకుందని సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ రత్నకుమార్, ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు, పోలీస్ సిబ్బంది, మహిళా సంరక్షణ కార్యదర్శులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనం ఒక రాక్షసిని, ఒక భూతాన్ని
తరిమి కొట్టాలంటే మనందరం కలిసికట్టుగా పోరాడితే తప్ప ఈ భూతాన్ని తరిమి కొట్టలేం. అందులో మీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకంటే మీరు ఎవరైతే 15 to 25 years మధ్యలో ఏజ్ ఉన్నారో వాళ్ళు మాత్రమే దీని బారిన పడుతున్నారు. వాళ్ళు మాత్రమే ఎక్కువగా కేసులు కట్టబడికోడు కానీ, ఎక్కువగా అరెస్ట్ కాబడుతున్న వ్యక్తులు కానీ, ఎక్కువగా దీని బారిన పడి జీవితాలు నాశనం చేసుకున్న వ్యక్తులు కానీ 15 years నుండి 25 years మధ్య ఉన్న ఎక్కువ 80% కేసెస్ కానీ 80% అరెస్ట్ అయిన వాళ్ళు కానీ ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళే. ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళే ఎందుకు దీనిపైన ఎఫెక్ట్ పడుతున్నారంటే, ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఉద్రేకంగా ఉంటారు, యువత కాబట్టి బలంగా ఉంటారు, ఏదో కొత్తదనం కోసం ఆశించవచ్చు, లేకపోతే జీవితంలో నేను ఫెయిల్ అయ్యానో, ఎవరు తిట్టిందనో, లేకపోతే మా నాన్న తిట్టాడనో, మా అమ్మ తిట్టిందనో, పక్కింటి నవ్వాడనో, వాళ్ళ ఆడు నవ్వాడనో, నా క్లరిక్స్ ఫెయిల్ అయిందేనో, లేకపోతే నా పెన్న రాయలేదనో, ఏదైనా ఒక కారణం తాగడానికి, తినడానికి, తిరగడానికి, నేర్చుకోవడానికి. విశాఖ పశ్చిమ నియోజకవర్గం పరిధి 91, 92 వార్డుల ఆత్మీయ సమావేశం బాజీ జంక్షన్లో జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొడ్డు కిరణ్ అధ్యక్షతన ఈ సమావేశానికి విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లా విజయప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా తన హయాంలో ఎవరూ చేయలేని విధంగా అభివృద్ధి చేసినట్టు చెప్పారు. తాను పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచినా ఓడినా నియోజకవర్గాన్ని వదిలే ప్రసక్తి లేదన్నారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను ప్రజలకు గుర్తు చేసే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. గతంలో సీనియర్లు కొంతమందికి పార్టీ సీటు ఇస్తే పార్టీ పదవులు ఉపయోగించుకొని స్వప్రయోజనాల కోసం పార్టీని వదిలి వెళ్లడం దారుణమన్నారు. పదవులకు పార్టీకి రాజీనామా చేసి వెళితే గౌరవంగా ఉండేదని, ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో నైతిక ఎక్కడా, విలువలు ఎక్కడా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం, ప్రజా అవసరాల కోసం పనిచేసేవారు నాయకుడు అని చెప్పారు. వైసీపీ యోజన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దొడ్డు కిరణ్ మాట్లాడుతూ కార్యకర్తకు గుర్తింపు ఇచ్చే ఏకైక పార్టీ వైసీపీ అన్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరాయన్నారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా పనిచేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. నిస్వార్థంగా, నిజాయితీగా, నిబద్ధతగా పనిచేసే వ్యక్తి మల్లా విజయప్రసాద్ అన్నారు. రానున్న ఎన్నికల్లో మల్లను భారీ విజయంతో గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో 91, 92 వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మొత్తం మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చిందో, సంవత్సర కాలమైనా కానీ ప్రజలకు ఇచ్చినటువంటి మాట తప్పినటువంటి ప్రభుత్వంగా మరి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు తెలియంది కాదు. అయినా కానీ నమ్మి ఓటేసి మళ్ళీ మోసపోయామని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మరి మాట్లాడుకుంటున్నటువంటి మాటలను ఒకసారి గుర్తు చేస్తూ మరి ఒక కొత్త ప్రక్రియని ప్రారంభం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో గుర్తు చేస్తూ అనే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని రాష్ట్ర అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని అతి త్వరలో ప్రజల దగ్గరికి తీసుకెళ్తామని మీ ద్వారా తెలియపరుచుకుంటూ మరి అందరినీ సమాయత్తం చేసి ఇంకా యాక్టివ్ చేసి ప్రజలకు చేరువవ్వాలని ఈరోజు ఈ మీటింగ్లో తీర్మానం చేయడం జరిగింది. తద్వారా అందరం కలిసి పనిచేస్తాం. ఈ ప్రాంతంలో మల్లా విజయప్రసాద్ గారిని ఎమ్మెల్యేగా మొత్తం చేయడానికి ఈరోజు మనం చూసాం. ప్రతి ఒక్క కార్యకర్త కూడా కంకణం కట్టుకొని ఉన్నారు. ఎందుకంటే ఆయన ఒక స్వభావం అందరికీ తెలుసు. ఆయన ఒక మంచి వ్యక్తి. ఈ ప్రాంతాన్ని ఎంతో 250 కోట్లతో ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు డెవలప్ చేసిన వ్యక్తి అని చెప్పని ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. అందరినీ కూడా ఆయన సొంత బిడ్డలా చూసుకుంటున్నాడు. ఈ ప్రాంతంలో ఏదైతే వైసీపీ కుటుంబ సభ్యులందరూ కూడా పార్టీని బలోపేతం చేసి ఇక్కడ ఎమ్మెల్యేగా మల్లా విజయప్రసాద్ గారిని, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడమే ధ్యేయంగా మేము ప్రధానంగా ఈ 3 సంవత్సరాలు అహోరాత్రిగా కష్టపడి ఈ ప్రాంతాన్ని వైసీపీ జెండా పాతాలు అనేది ధ్యేయంగా పెట్టుకొని ఈ ప్రాంతంలో పనిచేస్తామని నేను రాష్ట్ర యూత్ సెక్రటరీగా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమైన జగన్నాథుని రథోత్సవం. దేవాది దేవుని దర్శించుకుంటున్న భక్త జనం.
సూపర్ ఏసీబీసీ ఎనర్జీ కన్సర్వేషన్ భవనాన్ని ప్రారంభించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ఆంధ్రులకు విద్యుత్ కష్టాలు తీర్చడమే లక్ష్యమని వెల్లడి. కాంగ్రెస్ క్రూరత్వానికి ఎమర్జెన్సీ రోజులే ఉదాహరణ. విలేకరుల సమావేశంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఆరోపణ. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.